అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వైసీపీలో ఉన్న నాయకులకు కానీ అలాగే ఈ వైసీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు కానీ నిజంగా వీళ్ళకి తల్లికి పెళ్ళానికి తేడా తెలియని లోఫర్ నా కొడుకులు వీళ్ళందరూ కూడా. తల్లికి చెల్లికి తేడా తెలియని పరమ నీచులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి నీచులందరూ కూడా, ఇలాంటి పోరబోకు వ్యక్తులందరూ కూడా వైసీపీ పార్టీలోనే ఉంటారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్నో మొన్నో నెల్లూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఈ పోరంబోకు అనే ఈ వ్యక్తి, వీడు ఒక శాసనసభ్యురాలని, ఒక మహిళని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడంటే, నిజంగా ఆ మాటలు అన్న తర్వాత నిజంగా వీడు కడుపుకి అన్నం తింటున్నాడా లేక పెంట తింటున్నాడా? వీడింట్లో కూడా ఒక తల్లో, ఒక భార్యో, ఒక చెల్లో, ఒక అక్క ఉంటుంది కదా. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా. వాళ్ళ ఇంట్లో మహిళలను పెట్టుకొని పరాయి మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడాడు, ఇంత దుర్భాషలాడాడు, ఇంత బురద జల్లాడు ఆమె మీద. వీడు నిజంగా మనిషా లేకుంటే జంతువా అని నాకైతే అనిపించింది. ఒకసారి ఈ పరమ నీచుడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. నిజంగా వీడి మాటలు మీరు విన్న తర్వాత వీడిని చొప్పుతో కొట్టినా తప్పు లేదు, వీడి ఇంటి మీద దాడి చేసినా తప్పు లేదు, వీడిని కొట్టినా కూడా తప్పు లేదు అనే భావం మీకు కూడా కలుగుతుంది వీడి మాటలు విన్న తర్వాత. ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత వల్గర్గా మాట్లాడాడు. వీడు మరో బోరుగడ్డ. ఎలాగైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే ఒక పోరంబోకు నా కొడుకున్నాడో, వాడి నుంచి దిగి వచ్చిన ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. రేణుగుంట దగ్గర పిహెచ్డి చేయడం నేర్చుకునింది అనేసి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. నీచుడు రేణుగుంటలో పిహెచ్డి చేశావు, నువ్వు బెంగళూరులో పిహెచ్డి చేశావు, చెన్నైలో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు అనేసి ఈ నీచుడు మాట్లాడుతున్నాడు. పిహెచ్డి అంటే దాని ఉద్దేశం కూడా, దాని అర్థం కూడా ఈ నీచుడే చెప్తున్నాడు. చూడండి, అర్థం చేసుకోండి. పిహెచ్డి అంటే ఏంటో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నీచుడు మాట్లాడుతున్నాడు. అంటే పిహెచ్డి అంటే మీకు అర్థమైంది. బెంగళూరులో ఆ పనులు చేశారు, లేకుంటే చెన్నైలో ఈ పనులు చేశావు, హైదరాబాద్లో ఈ పనులు చేశావు అంటే నీచమైన మాటలు. నిజంగా నా నోటితో నేను చెప్పలేకున్నా అలాంటి మాటలు మాట్లాడాడు ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ పోరంబోక వ్యక్తి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకోలేదు. ఈయన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సోదరులో ఈయన గొప్పతనం అందరూ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పెళ్లిలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందన్నా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతను కూడా మోసపోయాడు, బ్లాక్మెయిల్ చేసి ఆవిడ పెళ్లి చేసుకుందని ఈ నీచుడు మాట్లాడుతున్నాడు. నిజంగా వీడిని ఏ చెప్తా కొట్టాలి ఒకసారి మీరే చెప్పండి, ఒకసారి మీరే కామెంట్ చేయండి ఈ నీచుడిని. అతనికి అర్థం అయిపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని అనవసరంగా బొమ్మ తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిధంలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో నువ్వు లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాజకీయ నిజమైనప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నిర్ణయించాలని అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఈ నీచుడు ఒక మహిళను ఉద్దేశించి ఎంత నీచమైన మాటలు మాట్లాడాడంటే,
వీరింట్లో కూడా మహిళలు ఉంటారు కదా. ఏరా ఒరే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా చెన్నైలో పిహెచ్డీ చేశారు, హైదరాబాద్లో పిహెచ్డీ చేశాడు, లేదా ఆంధ్రలో పిహెచ్డీ చేశారు, కర్ణాటకలో పిహెచ్డీ చేశాడు అని మాట్లాడితే నీకు ఎలా ఉంటుందిరా? ఆ మహిళని అది మహిళ కాదు, అది ఒక బోరు బావి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బోరు బావి అంటే మీరే అర్థం చేసుకోండి. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ బోరి బావిలో పడ్డాడు, ఆ బోరి బావిలో పడి ఏమారాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ నీచుడు, ఈ నికృష్టుడు. వీళ్ళింట్లో కూడా మహిళలు ఉంటారు కదా. పొద్దున్న లేస్తే కట్టకట్టుకొని వచ్చేస్తారు కొంతమంది మేధావులు. ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోతుంది, మహిళలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతున్నారు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు గౌరవం ఇవ్వడం లేదు, చిన్నపిల్లలకు గౌరవం ఇవ్వడం లేదు, మహిళలకి ప్రత్యేక స్థానాలు కల్పించడం లేదు. మహిళలంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి మర్యాద లేదు ఏమాత్రం అనేసి ఓ అని పొలోమని మీడియా ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది మహిళా నాయకురాలు, కొంతమంది నాయకులు. ఈ పోరంబోకి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఏమయ్యారు? మీ నాయకుడే కదా, మీ నాయకుడే, మీ మాజీ ఎమ్మెల్యే గతంలో 6 సార్లు ఆ ఎమ్మెల్యే పనిచేశాడంట. అలాంటి వ్యక్తి ఒక శాసనసభ్యురాలిని, ఒక మహిళను ఉద్దేశించి ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతుంటే మీరందరూ ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు బయటికి రాలేదు? మా జబర్దస్త్ రోజా, మా గబ్బు రోజా, ఏం గబ్బు రోజా, నువ్వెందుకు బయటికి రాలేదు? నువ్వెందుకు మాట్లాడలేదు? నిన్న మనం కూడా మాట్లాడావు కదా, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల్ని ఇష్టమైనట్టు దూషిస్తున్నారు అని చెప్పి మాట్లాడావు కదా. మీ నాయకుడే కదా, మీ పక్క జిల్లా నాయకుడే కదా. ఇలాంటి వ్యక్తి ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడితే దీని మీద నువ్వు ఎందుకు మాట్లాడలేదు? దీని మీద నువ్వు ఎందుకు స్పందించలేదు? మా డాలర్ శ్యామల ఉంది, బెట్టింగ్ రాణి, ఈవిడ వచ్చి ఈవిడి స్థాయికి మించి మాట్లాడుతుండదు, పెద్ద పెద్ద ముద్ర మాటలు. మరి ఈవిడెందుకు మాట్లాడలేదు? ఈవిడెందుకు స్పందించలేదు? ఈవిడెందుకు ట్వీట్ పెట్టలేదు? అసలుకి మహిళలకు గౌరవం ఎవరనేది మీ పార్టీ నుంచే మొదలైంది. మీ నాయకుడు పొట్టిరెడ్డి తల్లిని మెడబెట్టి బయటికి గంటాడు, చెల్లిని మెడబెట్టి బయటికి గంటాడు. తల్లి చెల్లి క్యారెక్టర్ మీద కామెంట్ చేపించిన నీచుడు ఈ పొట్టిరెడ్డి. నిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు కొంతమంది మహిళలు. నిజంగా ఆ సమయంలో వాడు లేడు ఇంట్లో, వాడి కాని ఉంటే వాడికి దేహశుద్ధి చేసేవాళ్ళు, వాడిని చెప్పుతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు చాలా దారుణమైన మాటలు. అలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక మహిళను ఉద్దేశించి. ఇంత దారుణంగా, నిసిగ్గుగా, సిగ్గు లేకుండా ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి మాటల్ని మళ్ళీ వెనకేసుకొస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఒకసారి ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఒకసారి ఆలోచించుకోండి. అరే వీడు ఇంత దారుణంగా మాట్లాడాడు, ఈవిడి కానీ మన ఇంట్లో మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుంటే మనకి ఎలాంటి బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకొని వీడికి సపోర్ట్గా మాట్లాడండి. సిగ్గు లేకుండా నిసిగ్గుగా తల్లికి, పెళ్ళానికి, తల్లికి, చెల్లికి, తల్లికి, అక్కకి తేడా తెలియని లోఫర్నా కొడుకులు అందరూ కూడా ఈ పార్టీలను ఉండి మళ్ళీ నీతి మాటలు, నీతి వాక్యాలు, నీతి సూత్రాలు మళ్ళీ వీళ్ళు వదిలేస్తారు, వీళ్ళు మాట్లాడతారు. ఈ పోరంబోకున కొడుకులు, సిగ్గులేని బతుకులు. ధోని మీ బతుకులు జారా. ఒక మహిళను ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడతారా? పోరంబోకున కొడకల్లారా. జై హింద్.